శ్రావణ మాసంలో పెళ్లిళ్లకు వెళ్లేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని, తాళాలు వేసేటప్పుడు బయట కనిపించకుండా వేయాలని, బంగారం వస్తువులు వాడుకకు ఉంచుకొని మిగిలినవి బ్యాంకు లాకర్లో ఉండేలా చూసుకోవాలని కాకినాడ జిల్లా సర్పవరం సిఐ పెద్దిరాజు విజ్ఞప్తి చేశారు. లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను వినియోగించుకోవాలని, ఒకవేళ ఏదైనా ఊరు వెళ్లే ప్రయాణమైతే మాకు ముందుగా తెలియపరచండి. ఈ విధమైన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీగా ఆటోపై ప్రచారాలు, కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిఐ పెద్దిరాజు తెలిపారు. కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రాంత్ పాటిల్, అదేవిధంగా కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ కె హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఇటీవల జరుగుతున్నటువంటి దొంగతనాల్లో నివారించడానికి గాను ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా వారు యొక్క విలువైనటువంటి బంగారము, వెండి, నగదు మరి ఇతర వస్తువుల్ని వారు లాకర్లో పెట్టుకోవాలి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు. అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి. తాళాలు వేసినప్పుడు, గేట్లకు తాళం వేసినప్పుడు బయట తాళం వేస్తారు, బయట తాళం వేయకూడదు. బయట తాళం వేయటం వల్ల ఈ ఎవరైతే రెక్కి చేస్తారో ఈ దొంగలు ఉన్నారో వాళ్ళు రెక్కి చేస్తారు. ముందుగా పగలో కానీ సాయంత్రం కానీ రెక్కి చేసి అర్ధరాత్రి దొంగతనానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ తాళాలు వేసినటువంటి దాన్ని పసిగట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. ఆ తాళాలు బయటికి కనపడేలాగా వేయకుండా ఉండాలి. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు LHMS అనేటటువంటిది లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఫెసిలిటీ ఒకటి ఉంది. అది మాకు లాకర్ హౌస్ గురించి మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే వారికి దాన్ని ఏర్పాటు చేసి మేము డే అండ్ నైట్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ పోలీసు వారు కనిపించేటటువంటి ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని మీరు కూడా మాకు మీ యొక్క వస్తువుల్ని లాకర్లో పెట్టుకుని, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఈ దొంగతనాలను నివారించడానికి, అదేవిధంగా దొంగతనాలు జరిగితే వాటిని డిటెక్ట్ చేయడానికి మాకు చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు వారికి ప్రజలు కూడా సహకరిస్తే మేము కూడా అత్యంత మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉండి ఈ యొక్క పోయిన సొత్తులు రికవర్ చేయడానికి మాకు అవకాశం కుదురుతుందని ప్రజలకి ఇంత మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం.